సో ఈ మిస్టీరియస్ ఇన్సిడెంట్ రియల్గా జరిగింది. ఇది వచ్చేసి జూన్ అండ్ జెన్నిఫర్, వీళ్ళిద్దరు ట్విన్స్ అమ్మాయిలు. సో వీళ్ళు చిన్నప్పటి నుంచి ఎవరితో వన్ వర్డ్ కూడా మాట్లాడేవాళ్ళు కాదు. వాళ్ళిద్దరే వాళ్ళతో వాళ్ళు మాట్లాడుకోవటం కానీ, రూమ్లో కూడా వాళ్ళు ఒక్కళ్ళే ఉండేవాళ్ళు. సింగిల్ వర్డ్ కూడా ఎవరితో మాట్లాడేవాళ్ళు కాదు. సో పోలీసెస్ కానీ కౌన్సిలర్స్ కానీ ఎంత ట్రై చేసినా కానీ వాళ్ళు వన్ వర్డ్ కూడా బయట మాట్లాడలేదు. సో ఆల్ ఆఫ్ సడన్ జెన్నిఫర్ చనిపోయిన తర్వాత ఫస్ట్ టైం జూన్ మాట్లాడింది. సో ఇది అందరినీ షాక్ చేసింది. పోలీసెస్ కానీ కౌన్సిలర్స్ కానీ చాలా షాక్ అయ్యారు. జెన్నిఫర్ ఎప్పుడైతే చనిపోయిందో జూన్ సడన్గా ఎలా మాట్లాడింది అనేది ఇన్వెస్టిగేషన్లో ఏం తెలిసిందంటే, తను ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. జూన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ స్టేట్మెంట్ చూసినమ్మటే చాలామంది ఆశ్చర్యపోయారు. ఆ స్టేట్మెంట్ ఏంటంటే, షీ హ్యాస్ టు డై ఫర్ మీ. సో ఈ స్టేట్మెంట్ చాలా భయానకానికి గురి చేసింది. అండ్ జూన్ అప్పటి నుంచి, జెన్నిఫర్ ఎప్పుడైతే చనిపోయిందో అప్పటి నుంచి తను నార్మల్ పర్సన్ లాగా మాట్లాడటం స్టార్ట్ చేసింది. అందరితో మింగిల్ అవ్వటం కూడా స్టార్ట్ చేసింది. కానీ ఇది చాలా మిస్టీరియస్ కేసు కదా.